హాయ్ గైస్, మనం ఇప్పుడు నామినేషన్ ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు మండే వచ్చిందంటే నామినేషన్ స్టార్ట్ అవుతాయి. సండే అయిందంటే ఎలిమినేషన్ అయిపోతుంది. ఎలిమినేషన్ అయిపోయాక నామినేషన్స్ చాలా మజా వస్తుంది కదా. అయితే 5th వీక్లో ఎవరు నామినేషన్స్లో ఉన్నారు, మిడ్ వీక్లో ఎలిమినేషన్ ఉంటుంది అన్నారు కదా, ఎవరు ఎలిమినేషన్లో పోబోతున్నారు, అసలు ఒకవేళ మిడ్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కాకుండా వీళ్ళ పోయేది అనేటటువంటి వాళ్ళు ఎవరు, వాటన్నిటికీ నేను ఈ వీడియోలో మీకు ఆన్సర్ చేయబోతున్నా. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కూడా దీంట్లో ఉండొచ్చు కాబట్టి చూడండి. మరి ఒకవేళ మీరు ఓట్లు వేయాలన్నా మరి ఆ డేంజర్ జోన్లో వాళ్ళు ఉన్నారా, వాళ్ళ గేమ్ స్ట్రాటజీ ఏంది, ఇట్లా నడుస్తుంది అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియో నేను ఎండ్ అయ్యేలోపు ప్రతిదీ క్లారిటీ ఇస్తా. అండ్ ఎండింగ్లో మీకు ఒక అదిరిపోయే విషయం చెప్తా. సో ఖచ్చితంగా వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి. షార్ట్ అండ్ సీట్లో ఓడగొడదాం. అండ్ ఇంకొక విషయం, సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. ఇంత కష్టపడి మీకోసం కంటెంట్ తీసుకొచ్చి బిగ్ బాస్ గురించి చేస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నామినేషన్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తా ఫస్ట్. ఓకే, నిఖిల్, నైనిక, నబీల్, ఆదిత్య ఓం, నాగమణికంఠ, విష్ణుప్రియ, వీళ్ళ 6 నామినేషన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళ 6 నామినేషన్లో ఉంటే మరి మిడ్ వీక్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? 2 పేర్లు ఉన్నాయి జనాల దగ్గర. ఆ 2 పేర్లు ఏంటి అని అంటే ఆదిత్య ఓం అండ్ నైనిక. వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని ఆడియన్స్ ఖచ్చితంగా గట్టి నమ్మకంతో ఉన్నారు. మీరు చెప్పండి, ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఒకటి నైనిక ఆర్ ఆదిత్య. వీళ్ళు ఎలిమినేట్ అయినా పర్లేదు, వీడు ఎందుకు బ్రో, వీడు పోయినా మంచిదే, అవసరం లేదు బ్రో అని మీకు ఎవరు అనిపిస్తుందో వాళ్ళ పేరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం కొంచెం ముందుకు పోదాం. కానీ ఈ మిడ్ వీక్లో ఎలిమినేషన్ కాకుండా, ఇప్పుడు మిడ్ వీక్లో ఎలిమినేషన్ నాగరాజు సార్ చెప్పింది కదా, ఆ మిడ్ వీక్లో ఎలిమినేషన్ కాకుండా ఎలిమినేషన్ అని చెప్పి సీక్రెట్ రూమ్కి తీసుకెళ్తే, ఒకవేళ సీక్రెట్ రూమ్ తీసుకెళ్ళాలనుకుంటే మనం ఇప్పుడు అనుకుంటున్న నైనిక అవ్వచ్చు, ఆదిత్య అవ్వచ్చు, వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ స్ట్రాంగ్గా లేరు అనే ఫీలింగ్ అందులో ఉన్న హౌస్ మేట్స్కి ఉన్నది, ఆడియన్స్గా మనకు ఉన్నది. మరి వీళ్ళిద్దరిట్లో స్ట్రాంగ్ లేరు అన్నప్పుడు వీళ్ళిద్దరు సీక్రెట్ రూమ్ వచ్చి పంపించిన పెద్ద ఫరక్ పడదు కదా. పెద్ద ఫరక్ ఉండదు. సీక్రెట్ రూమ్ పోయి వచ్చినా కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ పంపించి బాగా ఆడే కంటెస్టెంట్ పంపిస్తే ఎలిమినేట్ అయిపోయింది అనే షాక్లో ఉండి సీక్రెట్ రూమ్ పంపించి వస్తే అప్పుడు మజా వస్తుంది, అంతేనా కదా. సో దాంట్లో ప్రక్రియలో భాగంగానే మనకు నిఖిల్, విష్ణుప్రియ, నాగమణికంఠ, నబీలు, ఇట్లా ఈ 4 కంటెస్టెంట్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇప్పటి వరకు 5th సీజన్ వరకు. సో దాంట్లో లెక్కలు చూసుకుంటే కొంచెం విష్ణుప్రియ తగ్గింది, ఇంకా కొంచెం చూసుకుంటే నిఖిల్ టాస్క్ వైజ్లో బాగున్నాడు, కొంచెం హౌస్ వైబ్స్లో ఆ సోనియా ఉన్నప్పుడు కొంచెం డల్ ఉండే. సో ఇప్పుడు మనం ఒక్కొక్కరు వాళ్ళ స్ట్రాటజీ ఏంది, వాళ్ళ గేమ్ ఏందనేది మనం క్లియర్గా చెప్పుకుందాం. రాసుకున్నాను నేను ఆల్రెడీ. హౌస్లో ఉన్న స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ నిఖిల్ మనకి ఇప్పటివరకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని మనకి ఎందుకు అనిపించింది అంటే టాస్క్లలో అది ఇది ఉంది. సో ఇప్పుడు విష్ణుప్రియ అవ్వచ్చు, లేకపోతే నిఖిల్ అవ్వచ్చు, వీళ్ళిద్దరూ స్ట్రాంగ్. అండ్ నబీల్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నాడు. కాబట్టి నాకు తెలిసి ఫస్ట్ వీక్ నుండి సెకండ్ వీక్ వరకు నైనిక బాగానే ఉంది. ఒక క్లాన్కి చీఫ్ అయింది, శక్తి అనే క్లాన్కి చీఫ్ అయింది. చీఫ్ అయినప్పుడు అంతా బాగానే ఉంది. వన్స్ చీఫ్ డిజాల్వ్ అయిన తర్వాత నుండి నైనిక ఆడ మొత్తం పడిపోయింది. డల్లో కూర్చోవడం, కంటెంట్ ఇవ్వలేకపోవడం, అండ్ ఇంకొకటి నామినేషన్స్లో నామినేట్ అయిపోవడం. ఈవెన్ మన నాగార్జున సార్ వచ్చి కూడా అన్నాడు, నీది అస్సలు పార్టిసిపేషన్ లేదు, నువ్వేం చేయట్లేదు, కనిపించట్లేదు అని చెప్పేసి. సో నైనిక ఆల్మోస్ట్ డేంజర్లోనే ఉన్నది. ఇక నాగమణికంఠ విషయానికి వస్తే ఆల్రెడీ మనోడు డేంజర్ జోన్లో ఉండి జైల్లోకి కూడా పోయిండు. ఓకేనా, ఇప్పుడు జైల్లోకి పోయిన నాగమణికంఠని మళ్ళీ బయటికి తీసుకొచ్చి గేమ్లో పార్టిసిపేట్ చేపిస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనే మళ్ళీ టాస్క్ వచ్చింది కాబట్టి మనోడు చేపిస్తున్నారు. ఇక పోతే ఆదిత్య ఓం గురించి మాట్లాడుకుంటే, ఆదిత్య ఓం మోస్ట్లీ హౌస్లో వైబ్ అవుతలేడు ఎక్కువ, అందరితోని వైబ్ అవ్వకపోవడం, షుగర్ కోటింగ్ ఇచ్చి నామినేట్ చేయడం, అండ్ ఎక్కువ టాస్క్లలో తన ప్రతిభని గట్టిగా చూపెట్టలేకపోవడం. సో ఇలా కొన్ని ఆయన కూడా లాస్ అయ్యేటివి ఉన్నాయి. ఓకే, సో అందుకే మేబీ ఆదిత్య ఓం మీద కూడా మనందరికీ ఒపీనియన్ పెద్ద లేదు. నైనిక అండ్ ఆదిత్య ఓం, నాగమణికంఠ డేంజర్ జోన్లో ఉన్నా మనోనికి బయట మంచి పిఆర్ టీం ఉంది, బాగా నడుస్తుంది. ఇక పోతే నిఖిల్ గురించి మనకు చెప్పనవసరం లేదు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు సోనియా ఉన్నప్పుడు ఎట్లుండు. సోనియా ఉన్నప్పుడు కూడా ఆటలలో బాగా ఆడాడు. ఇప్పుడు సోనియా పోయినాక కూడా ఇంకా బెటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
ఇంకా విష్ణుప్రియ విషయానికి వద్దాం. విష్ణుప్రియ ఏంటంటే తను గెలుస్తుందా తను ఓడుతుందా అనే నమ్మకం విష్ణుప్రియకి లేదు. కానీ విష్ణుప్రియ మీద అందరికీ చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది, చాలా మంచి ఒపీనియన్ ఉంది. బయట మంచి మంచి ఓట్లేయడానికి జనాలకి విష్ణుప్రియ చాలా జనాల మనసులకి చాలా దగ్గరగా ఉంది. సో కాబట్టి విష్ణుప్రియ ఉండే ఛాన్సెస్ కూడా ఆల్మోస్ట్ ఉంటాయి. ఇంకా నబీల్ విషయానికి వస్తే నబీల్ ఆల్రెడీ నాగార్జున సార్ చేతి మీద కూడా క్లాప్స్ కొట్టించుకున్నాడు. దట్ మీన్స్ వాట్ ఈజ్ అప్రిషియేటెడ్ బై హోస్ట్. అండ్ ఆయనకు మంచి పాజిటివ్ ఉంది, మంచి గేమ్ ఆడుతున్నాడు, మాట విధానం అంతా బాగుంది. సో నబీల్కి ఓట్లు పడతాయి కాబట్టి నబీల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే విష్ణుప్రియ, నిఖిల్, ఆదిత్య ఓం, నైనిక, నాగమణికంఠ, నబీల్ వీళ్ళందరూ ఇట్లా చూసుకుంటే మనకు డేంజర్గా కనబడేది ముగ్గురు, నాగమణికంఠ, ఆదిత్య ఓం అండ్ నైనిక. కానీ వీళ్ళ ముగ్గురిట్లో వీక్ ఉన్నా కూడా వీళ్ళ ముగ్గురిని మిడ్ వీక్లో ఎలిమినేట్ చేయడు. వీళ్ళ ముగ్గురిట్లో ఒకరిని ఎలిమినేట్ చేస్తాడు. ఆ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ సండే రోజే చేస్తాడు, సాటర్డే రోజు వీకెండ్లో. కానీ మిడ్ వీక్లో ఎలిమినేట్ అయ్యేది ఎయిదర్ విష్ణుప్రియ ఆర్ నైనిక. చెప్తున్నా కదా, ఖచ్చితంగా విష్ణుప్రియ నైనికన మిడ్ వీక్లో ఎలిమినేట్ చేసి తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పడేస్తాడు. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మీకు ఈ ఇద్దరిట్లో నైనిక ఆర్ ఆదిత్య ఓం వీళ్ళిద్దరిట్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ విష్ణుప్రియ అండ్ నిఖిల్ని వీళ్ళ ఇద్దరిట్లో ఎవరిని సీక్రెట్ రూమ్ పంపిస్తే ఆట రసవత్తరంగా ఉండబోతుంది అని మీకుందో అది కూడా ఖచ్చితంగా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక చూద్దాం మరి నామినేషన్ ప్రక్రియలు అయితే జరుగుతుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్కి సంబంధించి, వైల్డ్ కార్డుకి సంబంధించి ఎవ్రీథింగ్ హౌస్లో జరుగుతుంది. వాటన్నిటికి కూడా నేను ప్రతి రివ్యూ తీసుకొచ్చి మేము ముంగడ పెడతా. మీరు మా కోసం చేయాల్సిందల్లా ఒక్కటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా కంటెంట్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్స్లో మాతో పంచుకోవడం. అది మాకు ఒక మంచి స్ట్రాంగ్ ఫీలింగ్ ఇస్తుంది. అరే మాకు ఇంటరాక్ట్ అవుతున్నారా, మనం ఇంకా వీడియో చేద్దాంరా అని మాకు పుష్ చేసినట్టు ఉంటుంది. సో ఎదిగే వాళ్ళని ఎదగనిద్దాం, మాట్లాడే వాళ్ళని మాట్లాడనిద్దాం. సో అట్లా అదే ఒపీనియన్తో దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ముందు తీసుకెళ్ళి మనందరం ఒక కమ్యూనిటీలాగా గ్రో అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇంకొక రివ్యూ తీసుకొస్తా. 24/7 అవ్వచ్చు, నామినేషన్స్ అవ్వచ్చు, ఎలిమినేషన్ వీక్ అవ్వచ్చు, ఈవెన్ వాట్ ఎవర్ ద క్లాన్స్, గొడవలు, ప్రతిదీ మా ఛానల్లో ఉంటుంది. మీరు కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని చూసి వెళ్ళండి. థ్యాంక్ యూ.